హలో నమస్తే. గలగల గోదావరి కిందికి తరలిపోతుంటే, గలగల గోదావరి తెలంగాణ నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నీళ్లను తెలంగాణలకు మళ్లించాల్సి పోయింది. ఆ నీళ్లను తెలంగాణ రిజర్వాయర్లకు మళ్లించవలసి పోయింది. ఆ నీళ్లను తెలంగాణ చెరువులకు మళ్లించవలసింది పోయి ఆయన నోట్ల గలగల బూతులు ప్రవహిస్తున్నాయి. గలగల ఆయన నోట్ల నుంచి మురికి ప్రవహిస్తుంది. నీళ్ళు అడిగిన రైతులను తిడతారు, నీళ్ళు అడిగిన ప్రతిపక్ష నాయకులను తిడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కరువు పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మంచినీటి కోసం, తాగునీటి కోసం, సాగునీటి కోసం విలవిలలాడుతున్నారు. తెలంగాణ రిజర్వాయర్లు అడుగంటిపోయినాయి, తెలంగాణ చెరువులు అడుగంటిపోయినాయి. తెలంగాణ రిజర్వాయర్లు, తెలంగాణ చెరువులు విలవిలలాడుతున్నాయి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు విలవిలలాడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవేవి పట్టించుకోకుండా ఆయన మాట్లాడే మాటలు చూసి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ప్రజలు చెవులు మూసుకుంటున్నారు. ప్రజలు ఆ మాటలు విని వాళ్ళ నోళ్ళు కూడా పెగులుతలేవు, నోట్ల నుంచి మాటలు వస్తలేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల అవసరాలను, ప్రజల కష్టాలను పట్టించుకోవాల్సింది పోయి ప్రతిపక్ష నాయకుల మీద భూతు పురాణం అందుకుంటాడు. ఎప్పుడైనా ఏదైనా ముఖ్యమంత్రి ఇట్లాంటి కరువు పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి? కరువు మీద మీటింగ్లు పెట్టాలి, లేకపోతే మంత్రివర్గం సభ్యులతోటి మీటింగ్ పెట్టాలి, ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలి. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ నీళ్లు ఎట్లా తీసుకురావాలి? గోదావరిలో మొన్నటిదాకా నీళ్లు బాగానే వస్తుండే, ఇప్పుడు ఆ గోదావరిలో కూడా నీళ్లు తగ్గిపోయినాయి. నీళ్లు ఉన్నప్పుడు వాటిని ఎత్తిపోయామని చెప్పంటే ఆ ఎత్తిపోయకుండా ఆ నీళ్ళని కిందికి ఇడిచిపెట్టిండు. ఆంధ్రాలో ఎల్ నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఆ నీళ్లు వాళ్ళు పుష్కలంగా వాడుకుంటున్నారు, వాళ్ళ రిజర్వాయర్లు నింపుకుంటున్నారు, వాళ్ళ కృష్ణా బేసిన్ని స్థిరీకరించుకుంటున్నారు, అద్భుతంగా చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్లు పెడితే చాలు భూత పురాణం అందుకుంటాడు. ఆ మీటింగ్లలో ఆయన మాట్లాడే మాటలు తెలంగాణ ప్రజలు వినాలంటేనే కింద మీద అవుతున్నారు. తెలంగాణ ప్రజలు ఆ మాటలు విని ఈయననా మన ముఖ్యమంత్రి, ఈయననా మనం ఎన్నుకున్నది, ఈయననా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నది, ఈయననా తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని రంగాల్లో అద్భుతంగా రాణించిన తెలంగాణని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఏ ఇతర ముఖ్యమంత్రి కూడా వాడని భాష, దేశంలో ఏ ఇతర మంత్రులు, ముఖ్యమంత్రులు పక్కన పెట్టండి, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు ఎవరు మాట్లాడని భాష, ఎవరు వాడని భాషని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణలో గొంతిప్పి అడుగుతున్న ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ, ఆ ప్రతిపక్ష పార్టీ మీద ఆయన భూత పురాణం అందుకుంటున్నాడు. ఈరోజు తెలంగాణ ప్రజలారా బరాబర్ అడుగుదాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా చెరువులు నింపండి అంటే మీ నోట్ల కంపుని బయటికి వేస్తున్నారు. మా రిజర్వాయర్లు అడుగంటిపోయినాయి, రిజర్వాయర్లో నీటి సామర్థ్యం అడుగంటిపోయింది. సాగునీటి అవసరాలు పక్కన పెట్టండి, తాగునీటి అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాయి ఆ రిజర్వాయర్లు. వాటి గురించి ఏమైనా చేయండి అంటే ముఖ్యమంత్రి మళ్ళా అదే బూతులు. యాక్చువల్గా ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో నార్మల్గా అయితే ముఖ్యమంత్రి మాట్లాడింది మేము ఇక్కడ చూపెట్టాలి. కానీ ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడే భాష, ఆయన ఉపయోగించే పదాలు సామాన్యంగా టీవీలు అందరి ఇళ్లలో డ్రాయింగ్ రూమ్లో ఉంటాయి. ఆ డ్రాయింగ్ రూమ్లో వాళ్ళు టీవీలు చూస్తున్నప్పుడు వాళ్ళతో పాటు వృద్ధులు, పిల్లలు, మహిళలు వీళ్ళందరూ కూడా చూస్తుంటారు. కానీ ఆ మాటలు ఒకవేళ మేము ఇక్కడ చూపిస్తే మా టీ న్యూస్ లెవెల్ పడిపోతుంది, టీ న్యూస్ క్రెడిబిలిటీ పడిపోతుంది. అందుకే ఆ మాటలు మీకు చూపిస్తలేము. అంత బూతు మాటలు మాట్లాడతాడు, అంత భయంకరంగా విషం జిమ్ముతుంటాడు. నోరు తెరిస్తే చాలు చంపే భాష, సచ్చే భాష ఇదే వస్తుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యాక్చువల్గా అసలు తెలుసో తెలియదో తెలంగాణలో రిజర్వాయర్ల పరిస్థితి ఏంది, తెలంగాణలో నీళ్లు ఎట్లా ఉన్నాయి, తాగునీటి అవసరాల కోసమైనా ఉన్నాయా? రాబోయే 2-3 నెలల్లో వర్షాలు పడకపోతే తాగునీటి అవసరాల కోసమైనా, తాగునీటి అవసరాలు తీర్చే నీళ్ళైనా మన దగ్గర ఉన్నాయా? లేకపోతే ఎట్లా, ఏం చేయాలి? వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు కూడా ఇంకిపోతాయి, బోర్లు కూడా పనిచేయవు.
మరొక పక్క హైడల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. హైడల్ విద్యుత్ ఉత్పత్తి దాదాపుగా జీరో ఉంది. సామాన్యంగా అయితే ఈ టైంకి హైడల్ విద్యుత్ ఉత్పత్తి మొదలు కావాలి. హైడల్ విద్యుత్ ఉత్పత్తి లేదు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. 23-24 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం తెలంగాణలో ఉంటే అది ఈరోజు 13-14 వేల మెగావాట్ల సామర్థ్యానికి పడిపోయింది. ఇంతటి భయంకరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటే రాబోయే రోజులు చాలా భయంకరంగా కనిపిస్తుంటే మనకందరికీ తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్య ప్రజలకు తెలుస్తుంది. కానీ ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుస్తలేదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి తెలుస్తలేదు, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు తెలుస్తలేదు. మాట్లాడితే ఎల్నినో ఉంది అని చెప్పేసి అంటారు. కానీ మీ ప్రిపేర్డ్నెస్ ఏంది? మీరు ఎట్లా తయారైనరు ఆ ఎల్నినో నుంచి తప్పించుకోవడానికి, ఎల్నినో బాధల నుంచి ప్రజలను తప్పించుకోవడం కోసం? ఏ ఎల్నినో వచ్చిన సందర్భంలో అయితే తెలంగాణ దాన్ని ఎదుర్కోవాలని సంకల్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇన్ని రిజర్వాయర్లు కట్టుకొని మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పూడికలు తీసుకొని చెరువులను నింపుకొని అన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు ఏ ఒక్క ప్రయత్నం కూడా చేస్తలేరు. ఎంతసేపు కమిషన్లు వచ్చే పనులు తప్పిస్తే ప్రజల కన్నీళ్లు తుడిచే పనులు మాత్రం చేస్తలేరు. అందుకే ఒకసారి మనం ఈ రిజర్వాయర్ల లెవెల్ చూద్దాం. గోదావరి బేసిన్లో చూద్దాం. ముందు గోదావరి బేసిన్లో డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి దాదాపు అన్ని రిజర్వాయర్లు, అన్ని చెరువులు డెడ్ స్టోరేజ్ చేరుకున్నాయి. శ్రీరామ్ సాగర్ పూర్తి నీటి సామర్థ్యం 90.31 టీఎంసీ ఉంటే ప్రస్తుతం అక్కడ మనం వాడుకోదగ్గ నీళ్లు 0.28 టీఎంసీలు మాత్రమే. 90.31 టీఎంసీల దాన్ని పూర్తి సామర్థ్యం అయితే మనం వాడుకోదగ్గది 0.28 టీఎంసీలు మాత్రమే. అంటే ఎంత అడుగంటిపోయినాయో చూడండి. అక్కడ నీళ్లు లేవు. తాగునీటికి నీళ్ళు ఇద్దామంటే కూడా కరువు వస్తే రేపు పొద్దున ఒక 15-20 రోజులు అయిన తర్వాత. ఎందుకంటే వర్షాలు పడకపోతే ఆ నీరు ఇంకా ఇంకిపోతుంటుంది. ఎండలు ఇట్లనే ఉంటే ఆ నీరు ఆవిరైపోతుంటుంది, తగ్గిపోతుంది. 0.28 టీఎంసీల కంటే కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 20.17 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం అక్కడ మనం వాడుకోదగ్గ నీటి నిల్వలు 4.54% మాత్రమే ఉన్నాయి. అంటే అక్కడనే కొంచెం బాగుంది ఎల్లంపల్లి దగ్గరనే. అందుకే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది కన్నేపల్లి దగ్గర మీరు నీళ్ళు ఎత్తిపోయండి, రిజర్వాయర్లను నింపండి అంటే వీళ్ళు వాటిని నింపకుండా భద్రాచలం కొట్టుకపోతుంది, రాముడు కొట్టుకపోతాడు, ఇట్లాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతుంటాడు. మిడ్ మానేరు పూర్తి సామర్థ్యం 25.87 టీఎంసీ, అక్కడ ఉన్నది 1.17 టీఎంసీ. అంటే అది కూడా అడగంటిపోయింది, అక్కడ కూడా నీళ్లు లేవు. లోయర్ మానేరు పూర్తి సామర్థ్యం 24.07 టీఎంసీ అయితే అక్కడ ఇప్పుడు మనం వాడుకోదగ్గ నీటి విలువలు ఎల్ఎండి అంటారు, లోయర్ మానేర్ డ్యామ్, అక్కడ మనం వాడుకోదగ్గ నీటి నిల్వ 3.60 మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ లెక్కలు చూడండి. ఈ లెక్కలు మీకు అధికారులు ఇచ్చినా కూడా మీరు చూస్తుంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ లెక్కలు చూడండి, మీరే చూడాలి ఈ లెక్కలన్నీ. ఇది పరిస్థితి. అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు కూడా చూడండి వీటి పరిస్థితి మీరు చూసి ఏమైనా చేయండి ప్రజల కోసం. విలవిలలాడిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. సింగూరు జలాశయం పూర్తి సామర్థ్యం, సింగూరు నుంచి హైదరాబాద్కు మంచినీళ్ళు వచ్చే ఏర్పాటు ఉంది. సింగూరు జలాశయం పూర్తి సామర్థ్యం 29.91 టీఎంసీలు అయితే ఇప్పుడు అక్కడ మనం వాడుకోదగ్గది 3.66 టీఎంసీలు. అంటే ఒక 15-20 రోజుల మట్టుకే తాగునీటి అవసరాలు తీర్చగలిగే వాటర్ లెవెల్ అక్కడ ఉంటుంది. ఆ తర్వాత అది కూడా ఉండదు. నిజాం సాగర్ పూర్తి సామర్థ్యం 17.80 టీఎంసీలు అయితే అక్కడ మనం వాడుకోదగ్గ నీళ్లు ఏం లేవు, 0.63 టీఎంసీ. అంటే ఏం లేనట్టే అక్కడ. నిజాం సాగర్ ఎండిపోయింది. నిజాం సాగర్లో క్రికెట్ ఆడుకోవచ్చు, పోయి నిజాం సాగర్లో పిల్లలు పోయి కబడ్డీ ఆడుకోవచ్చు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 7.60 టీఎంసీలు అయితే ప్రస్తుతం వాడుకోదగ్గ నీటి నిల్వలు 0.22 టీఎంసీ. అంటే అది కూడా అడుగంటిపోయింది, అది కూడా ఎండిపోయింది. దానివల్ల కూడా ఇప్పుడు మనం దాని మీద ఏం ఆశలు పెట్టుకోలేం, మనకు ఏ రకమైన ఉపయోగం కూడా అక్కడ ఉండదు. కృష్ణా బేసిన్లో ఒకసారి చూద్దాం. కృష్ణా బేసిన్ అంటే మొత్తానికి పాలమూరు,
రంగారెడ్డి, నల్గొండ జిల్లా. ఈ 3 జిల్లాలకు కృష్ణా బేసిన్ మీద ఆధారపడి ఉంటాయి. నాగార్జున సాగర్లో పూర్తి సామర్థ్యం 312.04 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం అక్కడ మనం వాడుకోదగ్గ నీటి నిల్వలు 6.1 టీఎంసీ. అంటే అక్కడ కూడా అడగంటిపోయినాయి, అక్కడ కూడా నీళ్లు లేవు మనకు. శ్రీశైలం జలాశయం వల్ల తెలంగాణకు పెద్ద ఉపయోగం లేదు, ఎందుకంటే అక్కడ నుంచి మనం నీళ్లు తీసుకునే పరిస్థితి లేదు. శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 215.8 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం అక్కడ 4.3 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. శ్రీశైలం ప్రధానంగా తెలంగాణకు ఉపయోగపడేది విద్యుత్ ఉత్పత్తి కోసం. అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే 4.3 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. జూరాలలో పూర్తి సామర్థ్యం 9.66 టీఎంసీలు అయితే అక్కడ ప్రస్తుతం వాడుకోదగ్గది 1.66 టీఎంసీలు మాత్రమే. అంటే అక్కడ కూడా అడుగంటిపోయినాయి, అక్కడ కూడా నీళ్లు లేవు. కోయిల్ సాగర్ పూర్తి సామర్థ్యం 3.9 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం అక్కడ 0.45 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. 0.45 టీఎంసీలు అంటే అక్కడ నుంచి ఒక చుక్క నీరు మనం వాడుకోలేం. సాగునీరుకు పక్కన పెట్టండి, తాగునీరు కూడా వాడుకోలేని పరిస్థితి అక్కడ. శంకర సముద్రం పూర్తి సామర్థ్యం 1.95 టీఎంసీలు ఉంటే అక్కడ 0.25 టీఎంసీలే ఉన్నాయి. ఇంకా 15-20 రోజుల పరిస్థితి ఇట్లనే ఉంటే అది 0.05 టీఎంసీకి వచ్చేస్తుంది. 0.05 అంటే ఏముండదు అక్కడ, గేట్ల దగ్గర పోయి పిల్లలు ఆటలు ఆడుకోవచ్చు, అట్లా ఉంటుంది. మూసీ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం నల్గొండ జిల్లాకు సంబంధించింది. మూసీ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 4.46 టీఎంసీలు ఉంటే అక్కడ 0.58 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. భీమా పూర్తి సామర్థ్యం 3.12 టీఎంసీ ఉంటే ప్రస్తుతం వాడుకోదగ్గ నీళ్లు అక్కడ 0.3 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ అడుగంటిపోయినాయి, ఈ రిజర్వాయర్లు అన్నీ అడుగంటిపోయినాయి. మన కాళేశ్వరంది తీసుకుందాం ఒకసారి. కృష్ణా బేసిన్ అయిపోయింది, గోదావరి బేసిన్ అయిపోయింది. ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నీళ్లు ఎత్తిపోసి గోదావరి పారని ప్రాంతాలకు కూడా గోదావరిని తీసుకుపోయే పథకం ఉందో ఆ పథకంలో మనం ఒకసారి ఆ లెవెల్ చూద్దాం. కాళేశ్వరం పరిధిలో అన్ని జలాశయాల్లో నీళ్లు అడుగంటిపోయినాయి. లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతి బ్యారేజ్, ఈ 3 దగ్గర చుక్క నీళ్లు లేవు, ఎండిపోయినాయి, ఇసుకలు కనిపిస్తున్నాయి మనకు. అట్లాగే మల్లన్న సాగర్ పూర్తి సామర్థ్యం ఏ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అయితే మనం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి రిజర్వాయర్లు మనం నిర్మించుకున్నామో ఆ రిజర్వాయర్ల పరిస్థితి ఏంటంటే మల్లన్న సాగర్ పూర్తి సామర్థ్యం 50 టీఎంసీలు, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 12.5 టీఎంసీలు, అంటే 25% మాత్రమే ఉన్నాయి అక్కడ. మల్లన్న సాగర్ నుంచి మనము నీళ్ళు తెచ్చుకోవాలి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చాలంటే మీరు ఇంతకుముందు చూసినాం మనం. కృష్ణా నది ఎక్కడైతే నాగార్జున సాగర్ ఉందో నాగార్జున సాగర్లో అక్కడ నీటి నిల్వ 6.1 టీఎంసీ మాత్రమే ఉంది. కొన్ని రోజులైతే అక్కడ నుంచి నీళ్లు తీసుకోలేము, మల్లన్న సాగర్ నుంచే మనం నీళ్లు తీసుకోవాలి, కానీ అక్కడ కూడా 12.5 టీఎంసీలే ఉన్నాయి. కొండపోచమ్మ సాగర్ పూర్తి సామర్థ్యం 15 టీఎంసీలు అయితే అక్కడ 3.8 టీఎంసీలు ఉన్నాయి. వాస్తవానికి మనం ఒకవేళ గోదావరిలో పారిన నీళ్ళని ఎత్తిపోసుకుని ఉంటే ఇవన్నీ కూడా పూర్తి సామర్థ్యంగా ఉండే రిజర్వాయర్లుగా ఉండేటివి, కానీ మనం ఎత్తిపోయలేదు. కాళేశ్వరంని బద్నాం చేయాలని చెప్పి ఆ నీళ్ళని కిందికి ఇడిచిపోయేటట్టు చేసింది, కానీ పైకి ఎత్తిపోయాలని ఆలోచన లేదు. పైకి ఎత్తిపోసి తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రజలను, తాగునీటి కోసం అల్లాడుతున్న తెలంగాణ ప్రజలను ఆదుకోవాలనే సోయి లేదు. రంగనాయక సాగర్ పూర్తి సామర్థ్యం 3.5 టీఎంసీలు. రంగనాయక సాగర్ పూర్తి సామర్థ్యం 3.5 టీఎంసీలు అయితే అక్కడ ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 1.2 టీఎంసీలు మాత్రమే. అట్లాగే అనంతగిరి రిజర్వాయర్ సామర్థ్యం 3.50 టీఎంసీలు అయితే అక్కడ 0.85 టీఎంసీలు ఉన్నాయి. వాస్తవానికి ఇవన్నీ కూడా మనం అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోసుకుని ఉంటే, మనము గోదావరి నీళ్ళు ఎత్తిపోసుకుంటే, కళ్యాణనగర్ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు మనం ఎత్తిపోసుకుని ఉంటే ఆ ఎత్తిపోతల పథకం ద్వారానే ఈ రిజర్వాయర్లన్నీ కూడా దాదాపు పూర్తి సామర్థ్యం గల రిజర్వాయర్లుగా మనం అక్కడ నీళ్లు నిలుపుకునే అవకాశం ఉంది, కానీ చేయలేదు. కేవలం కాళేశ్వరం కూలిపోతే కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీని బద్నాం చేసేందుకు మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది, కానీ ప్రజల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు, తెలంగాణ తాగునీటి కోసం అల్లాడుతున్న తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. అందుకే ఈరోజు మన కార్యక్రమం ద్వారా బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణలో వ్యాపారాలు చేసుకుంటున్న
రెవెన్యూ శాఖ మంత్రిని. ఏ గృహ నిర్మాణం అయితే ఆయన చేతిలో పెట్టుకున్నాడో ఆ గృహ నిర్మాణ దాంట్లో ఆయన అపార్ట్మెంట్లు, కొత్త కొత్త అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు గత 2 సంవత్సరాలుగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలుగా రాఘవ కన్స్ట్రక్షన్స్ కడుతున్న అనేక అపార్ట్మెంట్లు పూర్తయిపోయినాయి. ఆ అపార్ట్మెంట్లు పూర్తయిపోయినాయి, అమ్ముకున్నారు. కానీ తెలంగాణ రైతులకు నీళ్ళిచ్చే ప్రాజెక్టులు మాత్రం ఒక్క అడుగు ముందలకేయలేదు, తట్టెడు మత్తెత్తలేదు. వాళ్ళ ప్రాజెక్టులు మాత్రం పూర్తయిపోతున్నాయి. ప్రజలను మభ్యపెడుతందుకోసం హైదరాబాద్లో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లని కొత్త డ్రామాకు తెరలేపిండ్రు. ఆ ఇందిరమ్మ ఇళ్ల డ్రామా ఎంత మోసం అంటే, ఇందిరమ్మ ఇళ్ళు అంటే కేసీఆర్ ఇచ్చినట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించేసి ఫ్రీగా ఇస్తారనుకున్నారు. కానీ ఈరోజు పైసలు కట్టించుకొని 6 లక్షల రూపాయలు కట్టించుకొని 6 లక్షల రూపాయలు కడితేనే మీకు ఫస్ట్ ముందు ఇల్లు కావాలి అంటే మీరు అప్లికేషన్ పెట్టాలంట. అప్లికేషన్కు 10,000 రూపాయలు తీసుకుంటారంట. ఆ అప్లికేషన్ పెట్టాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటేందుకు ఒక 100 రూపాయలు, మొత్తం 10,000 ఒక 100 రూపాయలు మీరు ఈరోజు కడితే అప్పుడు మీకు ఇల్లు వస్తుందా రాదా తెలియదు. ఇల్లు వచ్చేదా రాకపోయినా మీరు 10,000 ఒక 100 రూపాయలు కట్టాలి. ఆ 10,000 ఒక 100 రూపాయలు కట్టిన తర్వాత లాటరీ తీస్తారు. లాటరీలలో మీకు వస్తే మీకు ఇల్లు వచ్చినట్టు, లేకపోతే లేదు. ఆ 10,000 రూపాయలు రిఫండబుల్ డిపాజిట్ అంటున్నారు. కానీ ఆ 10,000 రూపాయల రిఫండబుల్ డిపాజిట్ రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక్కసారి వాళ్ళ ఖజానాలకు పోయినాయంటే ఆ ఖజానా నుంచి బయటకు వస్తాయనేది అనుమానం. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇన్కమింగే ఉంటాయి, పైసలు వాళ్ళకి ఏమైనా వచ్చే ఉంటే తీసుకుంటారు, కానీ ఇచ్చే ఉంటే ఇయ్యరు. మనం చూసినాం ఎన్ని పైసలు మనకి ఇచ్చేది ఉంది, ఎన్ని పైసలు తెలంగాణ రైతులకు ఇచ్చేది ఉంది. 4 రైతు బంధులు ఎగ్గొట్టిండ్రు, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎగ్గొట్టిండ్రు, రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎగ్గొట్టిండ్రు, ఉద్యోగులకు డిఏలు ఎగ్గొట్టిండ్రు. మనకి ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఏది గుర్తురాదు, వాళ్ళకు తీసుకోవడం ఎట్లా, ఆ తీసుకున్న పైసలు ఎట్లా తీసుకోవాలి, ప్రజల నుంచి ఎట్లా పైసలు తీసుకోవాలని దాని మీద మాత్రమే సోయింది. కానీ మనకి ఇచ్చేది లేదు. కాబట్టి ఆ ఇందిరమ్మ ఇళ్ళు క్యూర్ పరిధిలో కట్టే ఇందిరమ్మ ఇళ్లలో మీకు ఆ 10,000 రూపాయలు కడితే మీకు వస్తాయనేది 100% అనుమానమే, ఎక్కడ కూడా నమ్మడానికి అవకాశం లేదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ నేతృత్వాన్ని. రాహుల్ గాంధీ గాయబైపోయాడు. తెలంగాణలో ఎన్నికలప్పుడు వచ్చిన రాహుల్ గాంధీ మళ్ళీ ఇంతవరకు ఇక్కడ ముఖం చూపెట్టలేదు. ప్రియాంక గాంధీ ముఖం చూపెట్టలేదు, సోనియా గాంధీ ముఖం చూపెట్టలేదు, మల్లికార్జున్ ఖర్గే ముఖం చూపెట్టలేదు. వీళ్ళెవరూ ముఖం చూపెడతలేరు. ఎంతసేపు మనం ముఖ్యమంత్రి ముఖం చూడాలా, ముఖ్యమంత్రి నోట్ల నుంచి వచ్చే బూతులు వినాలి. ఇది ఈరోజు తెలంగాణ దుస్థితి. అందుకే బరాబర్ అడుగుదాం, టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. దేశంలో ఎల్ నినో కరువు కంటే ముందే కరువు తెచ్చిన పాపం కాంగ్రెస్ పార్టీది కాదా? ఈరోజు ఈ కరువుకు బాధ్యత కాంగ్రెస్ పార్టీది కాదా? మన దగ్గర అన్ని రిజర్వాయర్లు కట్టుకున్నాం, పెద్ద పెద్ద కాలువలు తవ్వుకున్నాం, ఆ కాలువల ద్వారా వచ్చి ఆ రిజర్వాయర్లను నింపుకుందాం అనుకున్నాం, అనేక చెరువులను బాగు చేసుకున్నాం, ఆ చెరువులను నింపుకుందాం అనుకున్నాం. కానీ ఈరోజు ఆ చెరువులన్నీ అడుగంటిపోయినాయి, ఆ రిజర్వాయర్లు అడుగంటిపోయినాయి. ఈ పాపం కాంగ్రెస్ పార్టీది కాదా? కాళేశ్వరం మీద పగబట్టి గోదావరి బేసిన్ను ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ చేసింది, టీ న్యూస్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. కరువుతో పాటు కరెంటు సమస్య కూడా ముంచుకొస్తుంది. కరెంటు సమస్య ఆల్రెడీ ముంచుకొచ్చింది. హైదరాబాద్లో అప్రకటిత కరెంటు కోతలు నడుస్తున్నాయి. రోజుకు 2 నుంచి 3 గంటల పాటు కరెంటు పోతున్నాయి. లో వోల్టేజ్ సమస్య వస్తుంది. ఇళ్లలో ఉండే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కాలిపోయే పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రజలను మీరు ఇంతగా కష్టపెడుతున్నారు, ఖచ్చితంగా మూల్యం చెల్లించాలని ఉంటుంది. రానున్న విద్యుత్ సంక్షోభాన్ని ముఖ్యమంత్రి గారు ఎట్లా ఎదుర్కోవాలనే సోయి మీకు ఉందా? బరాబర్ అడుగుదాం. సాగునీళ్లు, తాగునీళ్ల కోసం జనం తనలాడుతుంటే వాటి గురించి, ఆ సమస్యలు ఎట్లా తెలుస్తారో చెప్పవలసింది పోయి మీరు బూతులు మాట్లాడుతున్నారు. మీరు వేదికలెక్కి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు. పత్రికలు రాయలేని భాషలు, టీవీల్లో చూపించలేని భాషలు మీరు మాట్లాడుతున్నారు. మీ బూతు పురాణాలతో ప్రజల సమస్యలు తీరుతాయా? ప్రజలకు తాగునీళ్ళు వస్తాయా? ప్రజలకు సాగునీళ్ళు వస్తాయా? బరాబర్ అడుగుదాం.
తెలంగాణ ప్రజలకు టీ న్యూస్ తరఫున హెచ్చరించదలుచుకున్నాం. పరిస్థితిని గనక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చక్కదిద్దకపోతే, రాబోయే వారం రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయకపోతే తెలంగాణలో భయంకరమైన కరువు వచ్చే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు తెలంగాణను కబలించి వేస్తుంది, తెలంగాణ రైతులను కబలించి వేస్తుంది, తెలంగాణలో తాగునీటి కోసం ఎదురు చూస్తున్న ప్రజలను కబలించి వేస్తుంది. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా బరాబర్ అడగాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏంది మీ ప్రణాళిక? ఎక్కడ పోయింది మీ ప్రణాళిక? ఏం చేస్తారు? నీళ్ళు ఇస్తందుకు కోసం ఏం చేస్తారు? సాగునీరు ఇస్తందుకు ఏం చేస్తారు? తాగునీరు ఇస్తందుకు ఏం చేస్తారు? నీళ్లు రాకపోతే, కరువు వస్తే పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఈ సంవత్సరం పంటలు ఉండవు. ఎట్లా రైతులను మీరు ఆదుకుంటారు? మీరు రైతులకు ఇస్తామన్న రైతు బంధు కూడా ఇస్తలేరు కదా. ఒకవేళ నిజంగానే వేసిన నాట్లు ఎండిపోతే, వేసిన పంటలు ఎండిపోతే, వేసిన పత్తి మొక్కలు ఎండిపోతే నష్టం నుంచైనా బయటపడదామంటే రైతు బంధు కూడా మీరు ఇస్తలేరు.